తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున నూతన తెలుగు సంవత్సర శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కొత్త సంవత్సరం ప్రతి తెలుగువాడికి ఫలప్రదం, శుభప్రదం, జయప్రదం కావాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. గత 4 రోజులుగా కడప జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం, ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారి ఎన్నికల ప్రచారం సాగింది. ప్రజల్లో అనూహ్యమైన స్పందన, అపూర్వమైన స్పందన, స్వచ్ఛందమైన స్పందన కనిపిస్తూ ఉంది. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని బట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమవుతా ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని దించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పునర్వైభవం ప్రారంభమైంది. 10 సంవత్సరాల అరణ్యవాసము, వనవాసము ముగిసింది. ఇటీవలనే తెలంగాణలో అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల అరణ్యవాసము, వనవాసం ముగిసి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతా ఉంది. ముఖ్యంగా గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీకి విజయ సోపానాలు అవుతున్నాయి. 5 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంకి వచ్చింది. 6 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంకి వచ్చింది. అదేవిధంగా 9 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతా ఉంది ఎన్నికలు. ఈ 9 గ్యారంటీ పథకాల్లో ప్రధానంగా రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనేది చాలా బలంగా రైతుల్లోకి పోయింది. మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం చాలా శరవేగంగా మహిళల మస్తిష్కాలకు పోయింది. అంటే మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల 8,333 రూపాయలు వేయడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు. ఇది చాలా ప్రభావం చూపిస్తూ ఉంది. మూడవది, పెన్షన్లకు సంబంధించి వృద్ధులకు, వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, వికలాంగులకు నెలకు 6,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు ఇస్తుందని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఈ గ్యారంటీ పథకం వచ్చేసి బాగా ప్రజల్లోకి పోయింది. 4వది, యువతకు సంబంధించి 2,25,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తానే ఈ భర్తీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇది కూడా యువతలు బాగా చొచ్చుకుని పోయింది. ఇంకా జిల్లాలో 3 నియోజకవర్గాల్లో ఇంకా శర్మిలారెడ్డి గారు పర్యటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి బద్వేలు, కడప, కమలాపురం, మైదుకూరు ఈ 4 నియోజకవర్గాలు అయిపోయినాయి. తర్వాత ఇంకా 3 నియోజకవర్గాలు ఉన్నాయి. పులివెందుల, జమ్మలమడుగు, పొద్దుటూరు. 12వ తారీఖున పులివెందుల నియోజకవర్గం, 17వ తారీఖున జమ్మలమడుగు, పొద్దుటూరు నియోజకవర్గాల్లో ఆవిడ పర్యటించబోతా ఉంది. ఈ కార్యక్రమంలో ఆవిడతో పాటు నేను, స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి కుమార్తె నరెడ్డి సునీతారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు గుండకొండ శ్రీరాములు గారు, ఇతర సీనియర్ నాయకులందరూ పాల్గొంటారు. 12వ తారీఖున ఉదయం 10:30 ప్రాంతంలో వేంపల్లిలో మీటింగ్ ఉంటుంది. తర్వాత మిగతా లింగాల, సింహాదిపురము తదితర వేముల తదితర మండలాలు కవర్ చేసి సాయంత్రం పులివెందుల్లో మీటింగ్ ఉంటుంది. 17వ తారీఖున ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ఇక్కడ మీటింగులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచార యాత్రను జయప్రదం, ఫలప్రదం, శుభప్రదం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు, జిల్లా ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది.